మేము ప్రశ్నిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీగా. మీరు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ సనాతన సాంప్రదాయాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆచారాల్ని, అక్కడ ఉన్నటువంటి దైవం పట్ల ఉన్నటువంటి భక్తిని చూపించకుండా మీ అధికార దర్పంతో వందలాది మందితోటి లోపలికి వెళ్ళగలిగారే. ఇవాళ ఒక సామాన్య భక్తుడిగా మీరు చెప్తా ఉన్నారు మేము కూడా భక్తుడిగానని, అందుకని చెప్తా ఉన్నాం. మీరు సామాన్య భక్తుడిగా ఎందుకని అక్కడికి నిర్భయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీ మతాన్ని అనుసరించి ఏదైతే మీరు చేసుకుంటున్నారో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పరమత ధర్మాన్ని కూడా కాపాడుతూ ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నేతగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక సీనియర్ నాయకుడిగా మీరు కనీస ధర్మం మీకు లేదా? అక్కడికి వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెడితే మీకు పోయేటటువంటిది ఏంటి అంటే, డిక్లరేషన్ మీద కనుక సంతకం పెడితే క్రిస్టియన్స్ ఎవరు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరనే, లేకపోతే దేవదేవుడి పట్ల మీకు ఏమాత్రం గౌరవం లేదనా, సనాతన సాంప్రదాయాన్ని ధర్మాన్ని పట్ల మీకు ఎటువంటి భక్తిభావం లేదనా మీరు చెప్పదలుచుకుంది? మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. మీరు 5 సంవత్సరాల పాటు ఒక్కరోజైనా సరే, ఏనాడైనా సరే మీరు ధర్మపత్ని సమేతంగా మీరు అక్కడికి వెళ్ళి స్వామివారికి వస్త్రాలని అక్కడికి ఇవ్వటం జరిగిందా? ఏ ఉత్సవానికైనా సరే మీరు చెప్తా ఉన్నారు తల మీద పెట్టుకున్నాను, అవన్నీ పెట్టుకొని నేనే కదా నడిచాను, 5 సంవత్సరాలు లేని ఈ రోజుకి వచ్చిందా? నా మతం ఏందో తెలుసు, నా కులం ఏందో తెలుసు దేశం అంతా అని. అయ్యా, మీరు మాజీ ముఖ్యమంత్రి అని తెలుసు, మీరు గతంలో ముఖ్యమంత్రిగా చేశారని తెలుసు. మీరు ఇప్పుడు లండన్ పోవాలంటే మిమ్మల్ని వీసా అడిగారా లేదా? పర్మిషన్ అడిగారా లేదా? మనం ఎవరైనప్పటికీ కూడా ఆ దేశం వేరే దేశానికి వెళ్తున్నప్పుడు ఆ దేశానికి అనుగుణంగా తీసుకోవాల్సిన పర్మిషన్స్ తీసుకోవాలా. అదేవిధంగా ఇతర అన్యమతస్తులు ఎవరైనా సరే అక్కడ కనుక చేరాలి అంటే తిరుమల క్షేత్రానికి అక్కడ ఉన్నటువంటి ధర్మాన్ని అనుసరించి, సాంప్రదాయాన్ని అనుసరించి, దాని పట్ల భక్తిభావంతో మనం వెళ్ళి దాన్ని గౌరవించి మన గౌరవాన్ని పెంచుకోవాలి తప్పితే అహంభావంతో కూర్చున్నటువంటి మీరు చేసినటువంటి పని ఏదైతే ఉందో తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి చేయాలనుకుంది దేవుడికి భక్తితోటి కాదు, అక్కడికి వెళ్ళి కమ్యూనల్ డిస్ప్యూట్ క్రియేట్ చేసేదానికోసం మీరు వెళ్తానికి ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళి దళితులను రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేశారు. మీరు చెబుతా ఉన్నారు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా చేసిన నన్నే అక్కడ ఆపుతూ ఉన్నారు అంటే సామాన్యమైనటువంటి ఎస్సీ ఎస్టీలని ఏ రకంగా చూస్తారు ఈ ప్రభుత్వం అని చెబుతూ ఉన్నారు. అయ్యా, మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే అడుగుతూ ఉన్నాం, దళితులు ఎవరైనా సరే మొత్తంగా మూకుమ్ముడిగా క్రిస్టియన్స్ అని మీకు ఎవరైనా చెప్పారా? ఇవాళ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు కూడా హిందువులే, మెజారిటీ మంది దళితులు హిందువులే. దళితులు హిందువులైనా కాకపోయినా ఈవెన్ క్రిస్టియన్స్ అయినా కూడా అక్కడ ఎవరైతే డిక్లరేషన్ మీద సంతకం పెట్టుకొని వెళ్తారో వారందరికీ కూడా అనుమతి ఉంటుంది. మీరు అబ్దుల్ కలాం గారు గతంలో మనం చూసాం, రాష్ట్రపతిగా ఉన్నప్పుడు స్వయంగా అబ్దుల్ కలాం గారు సంతకం పెట్టి డిక్లరేషన్ని గౌరవిస్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనం చూసాం సోనియా గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా అక్కడికి చేరినప్పుడు వారు డిక్లరేషన్ సంతకం పెట్టిన మాట కాదా? అదేవిధంగా నిన్నగాక మొన్న ఏ సినిమా షారుఖ్ ఖాన్ గారు పఠాన్ సినిమా ఏదో ఆయన సక్సెస్ అయిందని చెప్పి, సక్సెస్ అవ్వాలని ముందు అయిన తర్వాత కూడా అక్కడికి వచ్చి సినిమా చూస్తా కూడా సినిమాకు సక్సెస్ సందర్భంగా కూడా సంతకం పెట్టి వెళ్ళారు. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, భారతీయ జనతా పార్టీ కానీ హైందవ ధర్మం కానీ ఏ రోజు కూడా ఏ మతానికి ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఎవరైనా సరే ఆ సాంప్రదాయాన్ని గౌరవించి, ధర్మాన్ని గౌరవించి భక్తిభావంతో వస్తే అందరినీ ఆహ్వానించేటటువంటిది హిందూ ధర్మం, హైందవ సాంప్రదాయం. ఒక్కటే ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి కుట్ర రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు, కులాల మధ్య పెట్టేటువంటి తగాదలు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా. పోపు ఒక సందర్భంలో లండన్లో ట్రైన్లో దాడి జరిగితే వీరందరూ కూడా అత్యున్నత స్థానంలో ఉండేటటువంటి పోపు వారు ఇచ్చినటువంటి ఒక మెసేజ్ కూడా ఉంది. ఒక ట్రూ క్రిస్టియన్ ఏ రోజు కూడా ఏ ఇతర మతాన్ని కూడా ద్వేషించడు, ఏ ఇతర మతం మీద కూడా దాడి చేయడు, ఏ ఇతర మతాన్ని కూడా కన్వర్షన్స్ చేయరు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అటువంటి చేసేటటువంటి వారు ఎవరు కూడా ట్రూ క్రిస్టియన్ కాదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది.
అంటే మీరు పోపు కంటే కూడా గొప్పవారా? పోపు కంటే కూడా ఎక్కువ ఆలోచన పరుల, మతం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వల్ల? మీరు చేసేటటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ కూడా ప్రజల మధ్య తగాదాలు పెట్టడం, కులాల మధ్య ద్వేషాలని విరజమ్మటం, మీ పార్టీలోనే కాదు బయట పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరి మధ్య కూడా నిరంతరాన్ని తగాదాలు పెట్టుకొని చేసేటటువంటి మీ కుట్ర రాజకీయాలను ప్రజలు గ్రహించారు కాబట్టే ఇవాళ మిమ్మల్ని 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పెట్టిన మాట వాస్తవం కాదా?